నాగమల్లేశ్వరి గారు, మనం చూస్తున్నాము ఈ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ బాగా పరిశీలించాల్సింది ఏంటంటే, ఎన్ని రకాలుగా ఒకటి బలవంతంగా లొంగ తీసుకోవడం, వేధింపులకు గురి చేయటం, రేప్ చేయటం, మోసం చేయటం, బెదిరించటం. ఆ బెదిరించడం అనేది ఏ స్థాయిలో ఉందంటే, ఆమె 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించారట ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తే అతని ఎమ్మెల్యేనా లేకపోతే క్రిమినల్లా ఏంటి అర్థం కావట్లేదు ఇది. సార్ బేసికల్గా నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మనం ఇంత చూపించినా కూడా కొంతమంది ప్రబుద్ధులు ఇంకో మాట అంటారు. ఇలాగా ఆడబిడ్డకి తెలియకుండా జరిగిందా, లేకపోతే కావాలని చేయించారు, లేకపోతే ఇంకోటి చేయించారని. ఒకటి చెప్తున్నాను, ఏ మహిళ ఏ రోజు కూడా తనకి ఇలా జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, తన గుట్టుని బయట పెట్టుకోవడానికి ఏ మహిళ సాహసం చేయదు. అందులో ఒక కొడుకుని పెట్టుకొని అంతగా అమ్మాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి డేర్ గా బయటకు వచ్చింది. అమ్మాయికి హ్యాట్సప్ చెప్పాల. ఇట్లాంటివి నలిగిపోయి బెదిరించి కొడుతున్నాడంట, ఫిజికల్ గా హరాస్ చేస్తున్నాడంట, కొడుకుని చంపేస్తానంటున్నాడంట. ఆమె భరించి ఇవాళ బయటకు వచ్చింది. ఇట్లాంటి అమ్మాయికి సానుభూతి చూపించకపోయినా పర్లేదు, కానీ ఆ అమ్మాయిని బతకనివ్వండి అని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక అమ్మాయిని చూసి ఇంకొక మహిళ అన్న బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత విధాలుగా అమ్మాయిని మానసికంగా క్షోభ పెడితే ఇవాళ బయటకు వచ్చి చెప్పింది సార్. ఎంత ధైర్యము ఆ అమ్మాయి కూడగట్టుకొని వచ్చిందో ఒకసారి ఆలోచించండి. సో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పరిస్థితి ఏందయ్యానంటే, బయటకు వచ్చి ఏమైనా చెబితే అరెస్ట్ చేస్తారేమో, బయటకు వచ్చి చెబితే వాళ్ళ పిల్లల్ని ఏమైనా చంపేస్తారేమో, బయటకు వచ్చి చెప్తే వాళ్ళ కుటుంబాల పరువులు తీసేసి వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెడతారేమో అన్న భయంతోనే ఉంది. నేనైతే ఖచ్చితంగా భయపడుతున్నా. ఈ అమ్మాయి ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి గ్యారంటీ ఉంది. వీళ్ళు ఇవ్వాలి, ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఎటువంటి థ్రెట్ ఉంటుందో చెప్పలేం. ఇన్ని ఆధారాలు నేను హోంమంత్రిని కోరుతుంది కూడా కాదు సార్. హోంమంత్రి అనితాని నేను కోరుతుంది ఏంటంటే, తల్లి నువ్వు న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ ముందు ఆ బిడ్డకి సెక్యూరిటీ నీవు. మీ కిరాతకుల చేత, మీ ఉన్మాదుల చేత, లేకపోతే మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేత, ఇప్పుడు ఎలాగో ఆ ఎమ్మెల్యే పరువంతా బయట పోయింది కదా సార్, ఊరుకుంటాడా? నార్మల్ గానే నువ్వు చెప్తానంటే బెదిరించి భయపెట్టి చంపేస్తానన్నాడు. ఇవాళ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఇంత చేస్తుంటే, అమ్మాయి నిజాలన్నీ బయట పడుతుంటే, ఆ దరిద్రపు వీడియో కాల్లన్నీ బయట పడుతుంటే అమ్మాయిని బతకనిస్తారా సార్? నేను ఇవాళ కోరుకుంటున్నా, మన సాక్షి ఛానల్ తరపు నుంచి హోంమంత్రి అనితాని కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డ మీద చేయబడిన, ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డకు అన్యాయం జరిగిన తర్వాత ఇదొక ఉద్యమంగా మారుతుందన్న విషయాన్ని ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదా నువ్వు చేయలేకపోతానంటే రాజీనామా చేసే. ఎప్పుడు ఆ పదవి నీకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎలాగో అధికార ప్రతినిధి పదవిలు లేకపోతే ట్వీట్లు పెట్టుకోవడానికి నువ్వు ఒక బిడ్డకి న్యాయం చేయలేనప్పుడు పదవి ఉంటే ఏంది, లేకపోతే ఏంది సార్? కాదు సార్. ఆవిడ ఏం చేస్తుంది? ఇవాళ ఇంత అన్యాయం జరిగింది కదా, ఇది ఎప్పటి నుంచో తెలుస్తుంది కదా, మన సంక్రాంతికి ఇంత జరిగింది కదా, లేకపోతే ఆడబిడ్డల మీద దగ్గరగా ఈ సంవత్సరంలో ఎన్ని 150 రేపులు జరిగాయి కదా, ఏం చేసింది ఆవిడ? ఎవరి మీద యాక్షన్ తీసుకొని ఉందా సార్? ఒక్కరి మీద యాక్షన్ తీసుకుందా? కొన్ని ఒక్కరిని శిక్షించిందా? లేకపోతే ఒకరి కోసం పోరాడిందా? ఏం చేస్తుందంటే ట్విట్టర్లోను ఫేస్బుక్లలోను ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అంకులు అనుకుంటూ, ఇదే ఇందుక నీకు పదవి ఇచ్చిందమ్మా తల్లి, అందరూ సోషల్ మీడియా వాళ్ళందరూ ఏకి పడేస్తే అప్పుడు తీసింది ట్వీట్ సార్. ఏకి పడేస్తే అప్పుడు డిలీట్ చేసింది. నీకు తెలీదా? హోంమంత్రి పదవిలో ఉండి ఎవరి కోసం నువ్వు పోరాటం చేయడానికి నీకు ఆ పదవి ఇచ్చింది? అది నీకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. గతంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో, టీడీపీ చరిత్రలో ఏ రోజు ఒక దళిత మహిళకి ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళకి ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ని వస్తున్నటువంటి దాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని నీకు ఇవాళ ఆ హోంమంత్రి పదవిని తెచ్చిపెట్టింది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఆడబిడ్డలకు అండగా ఉండాలి సార్, ఎంత జాగ్రత్తగా నువ్వు ఇవాళ ఆడబిడ్డల పక్షాన మాట్లాడాలి. నువ్వు ఎక్కడుంటున్నావు? ప్రెస్ మీట్లలో కూర్చోవట్లేదు. సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తుంది. మొన్న ఏదో చూశాను నేను వీడియోలో, యాంకరింగ్ చేస్తుంది. హీరో రామ్ కి సంబంధించినటువంటి ఏదో మూవీ అనుకుంటా. ఇదే సార్ పరిస్థితి. ఇంతకన్నా కర్మ ఇంకోటి ఉందా?
సో డెఫినెట్ గా చెప్తున్నా, రాష్ట్రంలో మీరు ఇలాగే అడ్డగోలుగా ఆడబిడ్డల మీద అన్యాయం చేస్తానంటే రాబో రోజులలో మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టకపోతే ఆ రోజు మళ్ళీ కూర్చుంటాం. అలాగా ఏ పార్టీ లేదు, ఎవరికి అండగా లేదు అనుకుంటే ఏ ఒక్క పరిస్థితిలో లేదు. డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకి అండగా ఉంటాం, మేమందరం తోడుగా ఉంటాం. న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజ నిజాలు చూడడానికి ఇలాంటి మీ ఛానల్స్ కూడా అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఇవాళ చూపించారు, బానే ఉంది, కానీ ఆ బిడ్డకు ఏమన్నా అన్యాయం జరుగుతుందేమో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ నర్సారావుపేట నుంచి. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు సార్ ఈ దురాఘాతాల పైన? అధినాయకుడికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇలాంటి విషయాలన్నీ ఆల్రెడీ చేరినాయి కాబట్టి వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. రిపీట్ చేస్తారా? మీ వాయిస్ డ్రాప్ అయింది కొంచెం, మళ్ళీ చెప్పండి. జననేత అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మరో ఇలాంటి విషయాలు చాలా వారి దగ్గరికి వచ్చాయి కాబట్టే ఈవేళ ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఓకే మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఇంకా చాలా బయటపడుతున్నాయని ముందుగానే సూచన చేస్తున్నాడు. ఓకే ఓకే కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే అప్పుడే అందరికి అనుమానం వచ్చింది. చాలా మంది మీరు కంట్రోల్లో ఉండండి, మీ అక్రమ సంబంధాలు కూడా బయటపడుతున్నాయి, ఇదంతా కుట్రలు జరుగుతున్నాయి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము, పైగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్లో కొంచెం పెట్టుకోండి మీ శరీరాన్ని అని చెప్పడం. ఒక ప్రెస్ నోట్లో ఏ పార్టీ అయినా చెప్తుందండి? కూడా వారి నోటీసులో ఉన్నాయి కాబట్టి ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. స్వయాన ఈ రాష్ట్ర హోంమంత్రి జగన్ మీద ట్వీట్లు చేయడానికి టైం సరిపోతుంది, కానీ ఇలాంటి అరాచక శక్తులు, ఇలాంటి లేడీస్ మీద జరుగుతున్న చర్యల మీద ఎక్కడ స్పందించే అవకాశం కూడా లేకుండా ఉంది. సిగ్గుపడాల్సిన విషయం. మహిళా హోంమంత్రిగా ఉంటే మహిళలకి కొంత ఒక ఆత్మస్థైర్యం, ఒక భరోసా, ఒక రక్షణకు సంబంధించి ఉంటుంది కదా, మరి ఎందుకు లేదంటున్నారు? ఇంకా టైం సరిపోతుంది, ఇంట్లో కూర్చొని ట్వీట్ చేస్తున్నట్లుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైట్. మన అరవ శ్రీధర్ గారు, ప్రభుత్వ విప్, కోడూరు ఎమ్మెల్యే, అధికారంలోకి వచ్చిన రోజు నుంచే లెక్క చెప్పాలంటే జూన్ నుంచే మొదలుపెట్టారు. ఆయన గెలిచారు కదా అని ఒక కంగ్రాట్స్ చెబుతూ ఒక మెసేజ్ పంపినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక మహిళ పట్ల ఆయన ప్రవర్తించినటువంటి విధానం, నెమ్మదిగా ఆమెతో పరిచయం పెంచుకొని ఆమె జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశారన్నది. ఈరోజు ఆ మహిళ బయటకు వచ్చి కన్నీరు మున్నీరు అవుతోంది. తనకు రక్షణ లేకుండా పోయింది, తనకు న్యాయం చేయమని అడుగుతోంది. ఆమెను ఎన్ని రకాలుగా హింస పెట్టారంటే, ఒకటి బలవంతంగా లొంగ తీసుకోవడం, రేప్ చేయడం, మోసం చేయటం, బెదిరించడం, కుమారుణ్ణి చంపేస్తాననడం, తర్వాత ఆమె భర్తకి ఫోన్ చేసి బెదిరించడం, ఆమె గర్భవతి అయిన తర్వాత అబార్షన్లు చేయించడం, పెళ్లి చేసుకోమంటే మాత్రం అవి కుదరదు, విప్పుకొనే తిరుగుతానే కానీ ఇవైతే మాత్రం నేను చేయను. ఇలానే ఉంది వ్యవహారం. అసలు మనం ఇలాంటి దాని ఏమానాలో చెప్పాలి, మాటలు రావట్లేదు. ఇలాంటి దౌర్భాగ్యపు దృశ్యాలు చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. అది కూడా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి, ఒక ప్రభుత్వ విప్కు సంబంధించి. బాధితురాలి ఆవేదన ఒకసారి వినిపించండి సార్. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు అడగడానికి, చేయడానికి. అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని
లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి జనవరి 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను